ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవి ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఈ యొక్క వీడియోలో పూర్తిగా వివరణిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, రూట్ ఓవర్ రైట్ అండి, రూట్ ఓవర్ చూడండి 10 ప్లస్ రూట్ ఓవర్ 16 ఇంటూ 6గా రాసుకోవచ్చు అండి. 1696గా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే కనుక ఈ 10 ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ 4 ప్లస్ 6గా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. ఈ రూట్ 16 ఏమవుతుందంటే కనుక బయటకు వస్తే 4 రూట్ చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ప్లస్ 4 రూట్ 6గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్. సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే డియర్ ఆస్పిరెంట్స్ 4 ప్లస్ 6 అండి. సో ఈ 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 2 రూట్ 6గా రాసుకోవచ్చు అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి ఇది 2abగా రాసుకున్నామండి. ఇది చూసుకుంటే కనుక a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకోవచ్చు అండి. ఎలా అనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రూట్ 4 ప్లస్ రూట్ 6 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 4 స్క్వేర్ ఏమవుతుందంటే రూట్ 4 స్క్వేర్ ఏమవుతుందంటే 4 అవుతుందండి. సో రూట్ 6 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 6 అవుతుందండి. సో 2 ఇంటూ రూట్ 4 ఏమవుతుందంటే 2 అవుతుందండి. రూట్ 6 సరిపోయింది కదండి. ఇక్కడ అంతా టర్మ్ అంతా సరిపోయింది కదండి. గమనించారు కదా. రైట్. సో ఈ యొక్క వాల్యూ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను పోలి ఉంది కాబట్టి ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిలేషన్ అయితే కనుక రూట్ 4 ప్లస్ రూట్ 6 ఉంటుందండి. 2 ప్లస్ రూట్ 3గా రాసుకోవచ్చు అండి. ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 2 ప్లస్ రూట్ 3గా రాసుకోవచ్చు. సో ఈ యొక్క వాల్యూ అనేది ఆప్షన్ 2లో ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్. సరేనండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇలాంటి సమ్స్ అనేది మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక్కోవాలి. ఓకేనండి. సో ఇక్కడ చూసుకోండి డియర్ ఆస్పిరెంట్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వాల్యూని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొచ్చిందంటే 25 వస్తుందండి. అలాగే దీని యొక్క చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క వాల్యూకి కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే 2 2 జా చూడండి ఫ్రెండ్స్ 2 2 జా 4 అండి. రూట్ 6 ఇంటూ రూట్ 6 ఏమవుతుందంటే 6 అవుతుందండి. అంటే ఏమవుతుందంటే 24 అవుతుందండి. సరేనండి. ఏం చేశాను చెప్పండి. ముందున్న టర్మ్కి కూడా స్క్వేర్ కట్టాను, వెనక్కి ఉన్న టర్మ్కి కూడా స్క్వేర్ కడితే డిఫరెన్స్ అనేది 1 వస్తే షార్ట్ కట్ ఎలా చేసుకోవచ్చు అంటే డియర్ ఆస్పిరెంట్స్ ముందున్న టర్మ్కి డబుల్ చేయాలండి. ముందున్న టర్మ్కి డబుల్ చేస్తే ఏమవుతుందంటే కనుక 10 అవుతుందండి. సో మన ఆన్సర్ ఏంటంటే కనుక 4 అండి. మన ఆన్సర్ ఏంటి 4. మరి దీన్ని ఎలా చేసుకోవచ్చు అంటే కనుక నార్మలైజేషన్లో చేసుకోవాలండి. ప్రొసీజర్ అయితే కనుక మెథడ్ 2 ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏంటంటే ఫ్రెండ్స్ 5 ప్లస్ 2 రూట్ 6 అండి. 1/5 ప్లస్ 2 రూట్ 6గా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. సో దీన్ని నార్మలైజేషన్ చేస్తే కనుక మనకు ఆ వాల్యూ వస్తుందండి. అంత కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేనేం చెప్పానంటే ఎక్స్ ప్లస్ 1/x కావాలనుకుంటే ముందు టర్మ్కి డబల్ చేయాలి. ఎప్పుడు ఆ షార్ట్ కట్ వర్తిస్తుందంటే ఈ యొక్క స్క్వేర్కి డిఫరెన్స్ అనేది 1 ఉండాలండి. అప్పుడు మాత్రమే ముందున్న టర్మ్కి డబల్ చేయగలం. ఓకేనండి. ఇది అయిపోయింది. మరి సార్ ఎక్స్ మైనస్ 1/x ఉంటే పరిస్థితి ఏంటి సార్ అని మీరు అడిగితే కనుక నేనేం చెప్తానంటే దీని తర్వాత టర్మ్ ఏదైతే ఉందో దీనికి డబల్ చేయాలండి. దీనికి ఏం చేయాలండి డబల్ చేయాలండి. అంటే ఏం చేయాలంటే మనకి 4 రూట్ 6 అవుతుందండి. 2 2 జా 4 అండి. 4 రూట్ 6 అవుతుందండి. అప్పుడు 3 ఆప్షన్ అండి. అండర్స్టాండ్. ఎక్స్ ప్లస్ 1/x అడిగితే ప్రిసీడింగ్ నెంబర్కి డబుల్ చేయాలండి. అదే ఎక్స్ మైనస్ 1/x అడిగితే ఫాలోడ్ నెంబర్ అంటే వెనక్కి ఉన్న టర్మ్కి డబుల్ చేయాలండి. ఎప్పుడు ఈ షార్ట్ కట్ వర్తిస్తుందంటే ముందు టర్మ్కి స్క్వేరు వెనక్కి టర్మ్కి స్క్వేర్ కట్టి డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే. అలా లేని ఏం చేస్తామంటే ఇట్లాంటి ప్రొసీజర్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఏంటంటే 5 ప్లస్ 2 రూట్ 6 అండి. 1/x వాల్యూ 5 ప్లస్ 2 రూట్ 6 అండి. ఇక్కడ అక్రనీయం చేయగానే విషయం ఏంటంటే 5 మైనస్ 2 రూట్ 6/5 మైనస్ 2 రూట్ 6 ఇలా చేసుకుని మనం a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాలో చేస్తాం. అది మీకు తెలిసిన విషయమేనండి. సో ఫైనల్గా క్యాన్సిలేషన్ అయితే మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ప్రొసీజర్లో కూడా 10 వస్తుందండి. మీరు చేసుకోవచ్చు అండి. నేను మ్యాక్సిమం చెప్పేసానండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి. ఇలా చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాబ్లం అనేది చూద్దామండి. చూడండి అండర్ రూట్ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటండి అండర్ రూట్ ప్రాబ్లమ్స్. చూడండి ఫ్రెండ్స్
9ని 9గా రాసుకుందామండి. 12ని ఏ విధంగా రాసుకుందామంటే కనుక 4 into 3గా రాసుకుందామండి. అలాగే 20ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 into 5గా రాసుకోవచ్చు అండి. అలాగే చూసుకుంటే కనుక దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 into 15గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 9 ప్లస్ చూసుకుంటే √4కి వాల్యూ బయటకు వస్తే ఏమవుతుందంటే మనకి వాల్యూ అనేది 2√3 అవుతుందండి. అలాగే √4 అనేది బయటకు వస్తే ఏమవుతుందంటే 2√5 అవుతుందండి. అలాగే √4 అనేది బయటకు వస్తే 2√15 ఎలా రాసుకోవచ్చు అంటే 2√3 into √5గా రాసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, 3 5 15. సో 4ని బయటకు తీసుకొస్తే 2గా వచ్చిందండి. డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2AB 2BC 2CAగా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. మరి ఏబిలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అనేది ఒకటి పెట్టాము, లేదంటే బి అనేది ఒకటి పెట్టుకున్నాము. మరి ఇక్కడ చూసుకుంటే కనుక సిఏ అనేది ఇక్కడ డైరెక్ట్గా కనబడుతుంది. మరి ఏమై ఉండొచ్చు అంటే కనుక నో ప్రాబ్లం అండి, 1 అయి ఉండొచ్చు అండి. ఏమై ఉండొచ్చు అండి, ఇక్కడ 1 అయి ఉండొచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 2ABలో మనకి ఏముందంటే √3 ఉందండి. రైట్ అండి. అట్లాగే 2BCలో ఏముందంటే √5 ఉందండి. సో అట్లాగే 2√3 అనేది ఏంటంటే 2√3 √5 అనేది సిఏగా రాసుకున్నామండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఒక వాల్యూ అనేది 1 అవుతుందండి. ఒక వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ 1 అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి, A+B+C² ఫార్ములా మీకు తెలుసండి. A+B+C² ఫార్ములా ఏంటంటే A² + B² + C² + 2AB + 2BC + 2CA కింద రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఈ రూట్లో ఏంటంటే ఈ 9 ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 1 + √3 + √5² రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? A+B+C ఈ యొక్క వాల్యూ అనేది 1 అని చెప్పాను కదండి. ఎందుకంటే √3 into 1 అండి, అలాగే √5 into 1 అండి. రైట్ అండి. సో A+B+C² చూడండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 1² అండి. √3² ఏమవుతుందంటే 3 అవుతుందండి. √5² ఏమవుతుందంటే కనుక 5 అవుతుందండి. 1 + 3 + 5 ఏమవుతుందంటే 9 అవుతుందండి. ఏమవుతుందండి, ఇక్కడ 9 అవుతుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఈ 9 అనేది వచ్చింది కదా. సరే, ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే మనకి ఏం వస్తుందంటే ఫైనల్గా 1 + √3 + √5 వాల్యూ అండి. ఇది ఎందులో ఉందనేది చూద్దామండి. 1 + √3 ఓకే అండి, థర్డ్ ఆప్షన్లో ఉందండి. రైట్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఈ సమ్ చూద్దామండి. చూసారా, ఈ సమ్కి ఆ సమ్కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఇండివిజువల్గా రూట్లో ఉన్నాయండి, ఇవి ఓవరాల్గా రూట్లో ఉన్నాయండి. రైట్ అండి. సరే డియర్ ఆస్పిరెంట్స్ చూద్దామండి. √7 + 4 into 9 + 4 √4 into 8గా రాసుకుందామండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఈ యొక్క వాల్యూ ఏంటంటే √7 ప్లస్ చూడండి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ 4 9 ఉందండి. ఇక్కడ చూద్దామండి 4 and 8 అనేది లోపల ఉందండి. సరే, ఇక్కడ చూసుకుంటే 4 into 9 అండి ప్లస్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే ఈ లోపల ఉన్న 4ని బయట తీసుకొస్తే ఏమవుతుందంటే 2 అవుతుందండి. రైట్ అండి. అంటే 8√8 అవుతుందండి. ఏమవుతుందండి, ఇక్కడ 8√8 అవుతుందండి. డియర్ ఫ్రెండ్స్ గమనించండి, లోపల 4 ఇక్కడ 8లో కూడా ఒక 4 ఉన్నట్లే కదా. సో మనం ఏం రాసుకున్నామంటే 7 ప్లస్ ఈ 4ని బయట పెడితే చూడండి 2 బయటకు వస్తుంది కదండి. ఇక్కడ 4 ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ 4 కంటే ఎక్స్ట్రా ఉంది అంటే 8 ఉంది. ఈ 4 కామన్ తీస్తే, లేదంటే రాద్దాం చూడండి ఫ్రెండ్స్ నీట్గా. ఓకే, సో √4 కామన్ తీస్తే 9 + 2√8గా రాసుకోవచ్చా లేదా? రైట్ అండి. 4 కామన్ తీస్తే 4 into 9 అండి, 4 2s 8 అండి, √8 అండి. ఓకేనా? సో ఈ 4 బయటకు తీసుకొస్తే ఏమవుతుందంటే 7 + 2√9 + 2√8 అండి. అండర్స్టాండ్? ఓకేనండి. దీన్ని చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే కనుక √7 ఓకేనండి 2 చూడండి ఈ 9 ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 8 + 1గా రాసుకోవచ్చు అండి 9ని. అట్లాగే ఈ 2√8 into 1గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? రైట్. సో డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఈ లోపల ఉన్నటువంటి వాల్యూ ఎలా వచ్చిందంటే
డియర్ ఆస్పిరెంట్స్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకోవచ్చు అండి. 2ab ఆర్ 2ba, నో ప్రాబ్లం. 2ab ఆర్ 2ba ఏదైనా కానీ. సో చూసుకుంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి 8+1గా వచ్చేసిందండి. రైట్ అండి. ఇది ఆ ఫార్ములాని పోలి ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే 7+2, అండర్స్టాండ్. సో ఇక్కడ ఏంటంటే √8+1 అండి. ఎందుకంటే ఏ అనేది √8 అండి, బి అనేది ఏంటంటే 1 అండి. సో ఇక్కడ స్క్వేర్ అనేది మళ్ళీ రాసుకుందామండి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసుకున్నామండి డియర్ ఆస్పిరెంట్స్. సో అండర్ రూట్ అనేది ఉందండి. ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏముంటుందంటే నన్న 7+2తో మల్టిప్లై చేస్తే 2√8 + 2 1 2 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? రైట్. ఈ యొక్క టర్మ్ ఏంటంటే నన్న 7+2 ఏమవుతుందంటే 9 అవుతుందండి. 2√8గా రాసుకోవచ్చు. అండర్స్టాండ్ ఆర్ నాట్? సరేనండి. ఇక్కడ మళ్ళీ దీన్ని కొంచెం ఒక స్టెప్ వేసుకుంటే వచ్చేస్తుందండి మనకి. నో ప్రాబ్లం, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే 8+1గా రాసుకోవచ్చు. దీన్ని 2√8 × 1గా రాసుకోవచ్చు. మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో పోలి ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కింద రాసుకోవచ్చు అండి. సో చూసుకుంటే కనుక దీని యొక్క విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఏ అనేది ఏంటి అనేది మీరు గమనించండి. ఏ అనేది ఏంటి? √8 అండి. సో √8+1 హోల్ స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందండి? √8+1 అవుతుందండి. ఏమవుతుందండి? సరే ఇక్కడ రాద్దామండి. √8+1గా రాద్దామండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ 1 అండి. ఏంటండి ఇది? ఆప్షన్ 1 చూసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నీట్గా రాయడంలో కొంచెం ప్లేస్ సరిపోలేదు, బట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక బాగుంటుందండి. రైట్ అండి. రూట్ అనేది చివరి దాకా ఉన్నాయండి. రైట్. సో 16+2√96 ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 16 × 6గా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. అట్లాగే 8 × 8√80 ఎలా రాసుకోవచ్చు అంటే కనుక 16 × 5గా రాసుకోవచ్చు అండి. ఓకే గైస్. అట్లాగే చూడండి 16+2√16 × 6 ప్లస్ ఈ √16 బయటకు వస్తే 4 అవుతుందండి. ఓకేనండి. అంటే 8 4 32 √5 అవుతుందండి. అండర్స్టాండ్? అలాగే √16+2 ఇక్కడ 16 కామన్ ఉంది, అవునా? 16 కామన్ తీసుకుంటే 6 + 2√5 వచ్చింది, అవునా? సరే, ఈ 16 కొంచెం బయటకు పంపిద్దామండి. ఓకే. 16 బయటకు పంపిస్తే ఏమవుతుందంటే 4 అవుతుందండి. 4 × 8, రైట్ అండి. 6 + 2√5, రైట్ అండి. ఈ యొక్క వాల్యూ చూద్దామండి. చూడండి, √16 + 8 ఏమండి, ఈ యొక్క వాల్యూని ఎలా రాసుకోవచ్చు అంటే √5 + 1 ప్లస్ చూడండి 6ని ఎలా రాసుకున్నామంటే 5 + 1గా రాసుకున్నామండి. 2√5 × 1గా రాసుకున్నామండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకోవచ్చు. అండర్స్టాండ్? ఇక్కడ ఏ ఏంటంటే √5 అండి, ఇక్కడ బి ఏంటంటే 1 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూడండి 16 + 8 √5 + 1 హోల్ స్క్వేర్గా రాసుకుందామండి. √5 + 1 హోల్ స్క్వేర్గా రాసుకుందాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే చూడండి 16 + 8 √5 + 1గా రాసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, లోపల ఏముందంటే 16 and 8 ఉందండి. దాన్ని కామన్ తీసుకుందామండి. ఏం చేద్దామండి, ఇక్కడ కొంచెం స్కిప్ చేద్దామండి, కామన్ తీసుకుందామండి. రైట్. సో 16లో 8లో కామన్ ఉన్నది 4 అండి. ఈ 4ని బయట పెడితే ఏమవుతుందంటే 4 కామన్ తీస్తే 4 + 2 √2√5 ప్లస్, ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే 1గా రాసుకోవాలండి. ఓకే డియర్ గైస్, ఈ √4 అనేది బయటకు వస్తే ఏమవుతుందంటే నన్న 2
4 ప్లస్ 2√5. ఈ 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2 into 1 ఏమవుతుందంటే 2 అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఇక్కడ చూసుకుంటే కనుక 4 ప్లస్ 2 ఏమవుతుందంటే 6 అండి. సో 2√6 ప్లస్ 2√5. ఓకేనండి. ఈ 6 ప్లస్ 2√5 ఎలా రాసుకోవచ్చు అంటే మరలా ఓకే 2√5 ప్లస్ 1 ప్లస్ 2√5గా రాసుకోవచ్చు అండి. ఓకే, మళ్ళీ సేమ్ వచ్చింది కదండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో వచ్చిందండి, అవునా? సో ఏ ప్లస్ బి ఫార్ములాలో అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో అంటే √5 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకున్నామండి. దీని యొక్క ఫార్ములా మళ్ళీ కామన్ అండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకుంటే ఇక్కడ ఏంటంటే ఏ అనేది √5 అండి హోల్ స్క్వేర్ అండి, ప్లస్ బి అనేది 1 స్క్వేర్ అండి, ప్లస్ 2√5 into 1గా రాసుకున్నామండి. సో అదేనండి ఇక్కడ. సో స్క్వేర్కి రూట్కి పోతే 2√5 ప్లస్ 2గా రాసుకోవచ్చు, లేదా 2 బ్రాకెట్ ఓపెన్ చేసి 2 ఆఫ్ √5 ప్లస్ 1గా రాసుకోవచ్చు అండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే చూడండి 2 కామన్ తీసాడు, 2√5 ప్లస్ 1 అంటే మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 అండి. ఓకేనా గైస్? నెక్స్ట్ ఈ యొక్క సమ్ చూద్దామండి. √21 ప్లస్ 92ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 4 into 23గా రాసుకోవచ్చు అండి. 4 into 23గా రాసుకోవచ్చు అండి. ప్లస్ 4 into 22గా రాసుకోవచ్చు అండి. 4 22 అండి. సో ఇక్కడ చూద్దామండి 21 ప్లస్ √4 into 23 ప్లస్ చూడండి ఈ 4ని బయటకు పంపిద్దాం. 4ని బయటకు పంపిస్తే ఏమవుతుందంటే 2 అవుతుందండి. 8√22 అవుతుందండి. ఓకేనా గైస్? అలాగే దీన్ని మళ్ళీ చూడండి 21 ప్లస్ ఇక్కడ 4 కామన్ ఉంది, ఇక్కడ కూడా 4 కామన్ ఉందండి. అండర్స్టాండ్? 4 కామన్ తీస్తే 23 ప్లస్ 2√22 అండి. అర్థమైందండి? చూడండి 4 కామన్ తీస్తే 23 ప్లస్ 2√22 అండి. ఓకే, ఈ 4ని బయటకు పంపిస్తే ఏమవుతుందంటే అన్న 21 ప్లస్ 2√23 ప్లస్ 2√22గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? అట్లాగే ఇక్కడ చూద్దామండి ఈ యొక్క రూట్ వాల్యూ ఏంటంటే 21 ప్లస్ 2. ఈ 23ని ఎలా రాసుకోవచ్చు అంటేనన్నా చూడండి 22 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసేద్దామండి. ఎటువంటి 22 అంటే కనుక చూడండి √22 అండి. √22 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకుందామండి. ఏంటి సార్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో √22 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఓకే ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉందా లేదండి? ఖచ్చితంగా ఉంది. చూడండి ఇది ఎలా రాసుకున్నామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకున్నామండి. √22 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అండర్స్టాండ్? సో ఈ యొక్క ఫార్ములాని సూట్ అవుతుంది అనమాట. రైట్ అండి? చూడండి 21 ప్లస్ 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయ్యిందండి. సో 2√22 ప్లస్ 2 1 జా 2 అండి. 2 1 జా 2 అండి. 21 ప్లస్ 2 కామన్ తీస్తే √23 అండి. √23 ప్లస్ 2√22 అండి. అండర్స్టాండ్? మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 22 ప్లస్ 1 కింద రాస్తూ 2√22 into 1గా రాసుకోవచ్చు లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు అండి. రైట్ అండి? సో మీకు కొంత కాన్సెప్ట్ బేసిక్గా ఐడియా వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. √22 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా లేదా? ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే మీకు చెప్తున్నాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab నాన్న. అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి? √22 హోల్ స్క్వేర్ అంటే జస్ట్ 22 అవుతుంది అనమాట. అర్థమైందండి? అలాగే 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో కలిపితే 23. 2ab సరిపోయిందా? సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే √22 ప్లస్ 1 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా గైస్? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇందులో ఉంది ఆప్షన్ అనేది ఏంటంటే చూడండి √21 ప్లస్ 1
21 ప్లస్ 1 ఆప్షన్ 4లో ఉందండి. √22 ప్లస్ 1 అన్నా ఓకే, 1 ప్లస్ √22 అన్నా మన ఆన్సర్ అదేనండి. ఓకేనండి, గుర్తుపెట్టుకున్నారు కదా. నెక్స్ట్ ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2+3గా రాసుకోవచ్చు. 5 ఎలా రాసుకోవచ్చు, 2+3, 2√2√3, 2ab ఓకేనండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఫార్మేషన్ అయిందంటే కనుక ఇది ఏ వాల్యూ √2 అండి, బి వాల్యూ √3 అండి. అంటే √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఏమవుతుందో చూద్దామండి. √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సరిపోయిందా. సో 2 స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 2 అవుతుంది, √3 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 3 అవుతుంది, 2√6. సో దీనంతా కూడా ఏమైందంటే చూడండి 2 + 3 + 2√6 అయింది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సెట్ అయింది కాబట్టి దీని యొక్క ఫార్ములా ఏంటంటే అన్న √2 ప్లస్ √3 అండి. దీని ఆన్సర్ ఏంటి, √2 ప్లస్ √3 అండి. రైట్ అండి, గమనించారు కదా. నెక్స్ట్ ఇది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క వాల్యూని ఎలా రాసుకోవచ్చు అంటే 5 + 2గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే √5 × √2గా రాసుకోవచ్చు. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుందామండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుందామండి. దీని యొక్క ఫార్ములాని రాసుకుంటే ఏ స్క్వేర్ అంటే ఏమైంది, √5 హోల్ స్క్వేర్ అండి. అలాగే బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2√5 × √2 సరిపోయింది కదండి. సో ఈ యొక్క ఫార్ములా సరిపోయింది కదా. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే √5 ప్లస్ √2 అవుతుందండి దీని ఆన్సర్. ఓకే గైస్, నెక్స్ట్ వన్ ఈ యొక్క వాల్యూ చూద్దామండి. 11 అండ్ రూట్లో ఏముంది 28. అంటే దీనికి బేస్ అయ్యేటువంటి విధానం కావాలండి, అక్కడ అర్థమవుతుంది కదండి. సో 11 సెట్ అవ్వాలి, కలిపితే మల్టిపుల్ చేస్తే 28 అవ్వాలి. అలాంటి సెట్ తీసుకోవాలండి. 7 + 4గా తీసుకున్నాను, ప్లస్ 2√7 × 4గా రాసుకున్నానండి. అట్లాగే మళ్ళీ ఏ విధంగా రాసుకున్నానంటే నేను 7 + 4 రైట్ అండి, 7 + 4 2√7 × √4గా రాసుకున్నానండి. రైట్, సో చూసుకుంటే ఇది ఏమైందంటే √7 + √4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, √7 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, √4 హోల్ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ab అంటే మీకు తెలుసు కదా. రైట్, √7 హోల్ స్క్వేర్ 7 అవుతుందండి, √4 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి 4 అవుతుందండి, 2√28 అయిందా లేదా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే √7 + √4. ఫైనల్లీ √7 + 2 అన్నా పర్వాలేదండి, లేదంటే √7 + 4 అన్నా పర్వాలేదండి. √7 + 2 అండి. √7 + 2 ఎక్కడుందండి, 4th ఆప్షన్లో ఉంది నాన్న. గుర్తుపెట్టుకున్నారు కదా. √7 + √4 ఉన్నా పర్లేదు, లేదంటే √4 వాల్యూ ఎంత 2 అంటే 4th ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ ఇలా చూద్దామండి. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 3 + √10 వాల్యూ ఇచ్చారండి. అండర్స్టాండ్. అట్లాగే x - 1/x వాల్యూ x + 1/x కావాలండి. రైట్ అండి, ఇక్కడ చూద్దామండి. ఒకసారి చూసుకుంటే కనుక నేను ఏం చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా షార్ట్ కట్ చేద్దామండి. దీనికి ఒకసారి స్క్వేర్ కట్టండి. ముందున్న నెంబర్కి స్క్వేర్ కట్టండి, వెనక్కి ఉన్న నెంబర్కి కూడా స్క్వేర్ కట్టండి. 3 స్క్వేర్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. √10 హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే కనుక 10 అవుతుందండి. 9కి 10కి డిఫరెన్స్ 1 ఉందంటే 9కి 10కి డిఫరెన్స్ 1 ఉంటే మనం షార్ట్ కట్ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నానంటే ముందున్న టర్మ్కి స్క్వేర్ కట్టండి, వెనక్కున్న టర్మ్కి కూడా స్క్వేర్ కట్టండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే ఈ యొక్క వాల్యూకి డిఫరెన్స్ 1 వస్తే కనుక ఏం చేయాలంటే డియర్ ఫ్రెండ్స్ గమనించండి, ముందున్న టర్మ్కి డబల్ చేయండి. ముందున్న టర్మ్కి ఏం చేయాలి, డబల్ చేయాలి. ఏది x + 1/x అయితే అర్థమైందా, అది x - 1/x అయితే కనుక దీనికి డబల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందున్న టర్మ్కి డబల్ చేసేది ఏంటంటే x + 1/x = 2 3 6 అండి. x - 1/x ఏంటంటే వెనక్కి ఉన్న టర్మ్కి డబల్ చేస్తే
10 ఇంటూ 2 ఏమవుతుందంటే 2√10 అవుతుందండి. వాడు ఏం అడిగాడంటే ముందు x మైనస్ 1/x అడిగాడు, తర్వాత x ప్లస్ 1/x అడిగాడండి. అంటే x మైనస్ 1/x ఇది కదా, 2√10 ఎక్కడుందండి? 2√10 అనేది ఎక్కడా లేదు, ఉందా? సో గమనించండి, 2√10 అనేది వెనక్కి ఇచ్చాడండి, అలాగే 6 అనేది ముందు ఇచ్చాడండి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే నన్ను గుర్తుపెట్టుకోండి, 6, 2√10 కావాల్సిన ఆన్సర్ ఏంటంటే మర్చిపోవద్దు. చూడండి, నన్ ఆఫ్ దీస్ పెట్టుకోండి, 2√10, 6 అండి. రెస్పెక్టివ్లీ అడిగితే ఇలా చేయాలండి. లేదు అంటే కనుక నన్ ఆఫ్ దీస్ ఇవ్వలేదు అనుకోండి సపోజ్, అప్పుడు ఇది పెట్టండి. ఏమండి మీకు అర్థమవుతుందా? నన్ ఆఫ్ దీస్ ఇస్తే ఇది ఆన్సర్ అండి, నన్ ఆఫ్ దీస్ ఇవ్వకపోతే అది ఆన్సర్ అండి. ఎందుకంటే ఫస్ట్ x మైనస్ 1/x వాల్యూ కట్టాలి. x మైనస్ 1/x వాల్యూ 2√10 అండి. x ప్లస్ 1/x వాల్యూ ఏంటంటే 6 అండి. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఉంటే ఇది పెడతారండి, నన్ ఆఫ్ దీస్ లేకపోతే అది పెడతారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ముందున్న టర్మ్కి డబుల్ చేసేది x ప్లస్ 1/x, వెనక్కున్న టర్మ్కి డబుల్ చేసేది x మైనస్ 1/x. ఎప్పుడు ఈ షార్ట్ కట్ వర్తిస్తుందంటే ప్రిసీడింగ్ నెంబర్ ఏదైతే ముందు ఉన్నదో దానికి స్క్వేర్ కడితే 9 వచ్చింది, వెనక్కున్న దానికి స్క్వేర్ కడితే 10 వచ్చింది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉండేటప్పుడు ఈ షార్ట్ కట్ వర్తిస్తుంది. సార్ లేదు అంటే అప్పుడు ఎలా చేయాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అనేటప్పుడు ఎలా చేయాలంటే నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఎలా రాసుకోవచ్చు అంటే 3 ప్లస్ √10 మైనస్ 1/3 మైనస్ √10, దీన్ని అకరణం చేయాలండి. ఏం చేయాలండి? ఇక్కడ 3 ప్లస్ √10/3 ప్లస్ √10గా సమీకరణం చేయాలండి. అంటే అకరణీయం నార్మలైజేషన్ చేస్తాం కదండి, అప్పుడు వాల్యూస్ అనేది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అప్పుడు ఏమవుతుందంటే a² మైనస్ b² ఫార్ములాలో సెట్ అవుతుందండి. ఓకేనా గైస్? అలా చేసుకోవచ్చు. అలాగే దీన్ని చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 7 ప్లస్ 2√12, 7 మైనస్ 2√12, మధ్యలో మళ్ళీ ప్లస్ అండి. రైట్. అండ్ దీన్ని ఎలా రాసుకుందామంటే ఏ రెండు టర్మ్స్ తీసుకుంటే ప్లస్ వస్తుందో అవే రెండు టర్మ్స్కి మల్టిప్లికేషన్ చేస్తే సెట్ అయ్యేటువంటి సెట్ మనకు కావాలండి ఇక్కడ. అవునా? సో నేను ఏం తీసుకుంటానంటే 4 ప్లస్ 3 తీసుకుంటున్నాను, అలాగే ఏం తీసుకుంటున్నానంటే 4 ఇంటూ 3 తీసుకుంటున్నానండి. ఓకేనండి? అట్లాగే మధ్యలో ప్లస్ కదా, 4 ప్లస్ 3 అండి, మైనస్ చూసుకుంటే 2√4 ఇంటూ 3 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, ఏమైందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అవునా? √4 ప్లస్ √3 హోల్ స్క్వేర్లా ఉందా లేదా? దీనికి ఫార్ములా ఏంటంటే a² ప్లస్ b² ప్లస్ 2ab. అవునా? 2ab రాసుకున్నామా లేదా? సరిపోయిందా లేదంటే సరిపోయింది, ఖచ్చితంగా సరిపోయింది. సో చూసుకుంటే అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక √4 ప్లస్ √3 హోల్ స్క్వేర్. ఓకేనండి? సరే, మైనస్ అండి a² చూడండి, ఇది మైనస్ కదా, మరి మధ్యలో ఉంది కదా. చూడండి, √4 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అండర్స్టాండ్? మైనస్ 2ab. రైట్ అండి? సో ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా √4 మైనస్ √3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అండి, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ అండి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుందండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అవుతుందండి. గమనించండి ఫ్రెండ్స్, √4 ప్లస్ √3 ప్లస్ √4 మైనస్ √3. సో √3కి క్యాన్సిలేషన్ అయితే √4 ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయండి. 2√4 అండి, 2 ఇంటూ 2 ఏమవుతుందంటే 4 అవుతుందండి. రైట్ అండి? 4 ఉన్నది ఏంటండి ఆప్షన్ 1. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, రూట్లు చివరి వరకు ఉంటే ఒకలా చేయాలి, దేనికి అది ఇండివిజువల్గా రూట్ అంటే ఇంకోలా చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే ఇక్కడ చూడండి, 17 ప్లస్ 2√, చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 4 ఇంటూ 25గా రాసుకోవచ్చు. అట్లాగే ప్లస్ 8, చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 21గా రాసుకోవచ్చు. అవునా? సరేనండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 17 ప్లస్ 2√, రైట్ అండి? ఓకే, 4 అండి ఇక్కడ, 8 అండి ఇక్కడ, 4 కామన్ తీద్దామండి. 25 ప్లస్ 8√4 ప్లస్ 21 అండి. అండర్స్టాండ్? రైట్. √17 ప్లస్ 2√, చూడండి ఈ 4 అనేది లోపల ఉన్నది బయటకు వస్తే ఏమవుతుందంటే
2 వస్తుందండి. లోపల ఉన్నది బయటకు వస్తే ఏమవుతుందండి 2 వస్తుంది. అంటే 2 2 సార్ ఏమవుతుందండి 4 అవుతుందండి. గమనించారు కదా? లేదు నీట్గా రాద్దామంటే రాద్దామండి మరొక స్టెప్ వేసుకొని 2 ఇంటూ 2 25 ప్లస్ 8 ఓకే 25 ప్లస్ ఇది 4 కామన్ తీసుకున్నాం కదండి 25 ప్లస్ 2 అండి సారీ 4 కామన్ తీస్తే ఇక్కడ 2 వస్తుంది కదండి రైట్ అండి. (25 plus 2) √4 plus 21 అండర్స్టాండ్. సో ఇక్కడ ఈ 4 అనేది ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఏమండి 2 2 4 అండి 25 ప్లస్ 2 రూట్ 4 ఇంటూ 21గా రాసుకోవాలండి 4 ఇంటూ 21 ఓకేనండి. ఒకసారి నేను చెర్వీస్ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఇలా చూడండి ఫ్రెండ్స్ రైట్ 17 ప్లస్ 2 రూట్ అవర్ 4 కామన్ తీస్తే 25 ప్లస్ 4 ఎప్పుడైతే కామన్ తీసామో 2 రూట్ అవర్ రైట్ అండి 4 ఇంటూ 21గా రాసుకో రైట్ అండి. ఆ ప్లస్ పడిపోవడం వల్ల చెరపడానికి వీలు లేక మళ్ళీ రాశానండి మీకోసం. 17 ప్లస్ 2 ఈ √4 బయటకు వస్తే ఏమవుతుందంటే 2 అవుతుందండి. అంటే 2 2 జార్ ఏమవుతుంది 4 అవుతుందండి. ఇది మళ్ళీ ఏమైందంటే 25 ప్లస్ 2 రూట్ ఓవర్ 4 ఇంటూ 21 అన్న రైట్ అండి. అలాగే ఈ యొక్క వాల్యూ 17 ప్లస్ 4 చూడండి 25 ఎలా రాసుకోవచ్చు అంటే ఈ √21 4 ఉంది కదా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 21 ప్లస్ 4గా రాసుకుంటూ ఈ 2√4 అండ్ √21గా రాసుకోవచ్చు లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఎందుకంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఓకే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కింద రాసుకోవచ్చు. ఇక్కడ a ఏంటంటే √21 హోల్ స్క్వేర్, b అనేది ఏంటంటే చూడండి b అనేది ఏంటంటే నన్న √4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 అంటే 2 అండి. a అంటే √21 b అంటే √4 ఉందా లేదా? 21 హోల్ స్క్వేర్ 21 అండి √4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అండి సరిపోయింది కదా 2ab సరిపోయిందా లేదా? రైట్ అండి. అట్లాగే దీన్ని ఏం చేద్దామంటే నన్న చూడండి √17 ప్లస్ 4 √21 ప్లస్ 4 √21 ప్లస్ 4 ఇది ఈ కింద ప్రామాణికం తీసుకోవాలి. ఇది ఏ కావచ్చు బి కావచ్చు లేదా బి కావచ్చు ఏ కావచ్చు. స్క్వేర్గా తీసుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసుకుంటే √17 ప్లస్ చూడండి 4√21 ప్లస్ 4√4 అండి 4√4 అండి చూడండి 4√21 ప్లస్ 4√4 అండి రైట్. ఈ 4√4 అంటే ఏమవుతుందంటే 8 అవుతుందండి. ఎందుకంటే 4కి 4 √4కి 2 అండి 8 కదా. 17 ప్లస్ 8 ఏమవుతుందంటే ఇదంతా 8 కదండి రైట్ అండి రైట్. మళ్ళీ పవర్ అనుకోవచ్చు మీరు, అందుకే నేను చెప్పా 25 అండి. 17 ప్లస్ 8 ఎంత అండి ఇక్కడ 25 అండి. 25 ప్లస్ 4√21 అండి 4√21 రైట్ అండి రైట్. (21 plus 4 plus) ఓకే 21 plus 4 అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2√21 2గా రాసుకోవచ్చు, 2ab రాసుకోవచ్చు కదా 2ab. దీన్ని ఏ గాను దీన్ని బిగా రాసుకోవచ్చు అంతే కదండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక √21 ప్లస్ √4 హోల్ స్క్వేర్గా రాసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఏ స్క్వేర్ ఎంత అంటే √21 హోల్ స్క్వేర్ అండి. బి స్క్వేర్ ఎంత అంటే √4 హోల్ స్క్వేర్ అండి. 2ab అంటే √4 2ab అంటే 2√4 ఇంటూ √21 సరిపోయింది కదా. సరే అప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేద్దామండి. అంటే ఏమవుతుందంటే నన్న √21 ప్లస్ √4గా రాసుకోవచ్చు లేదా 2గా రాసుకోవచ్చు. అంటే దీని ఆన్సర్ ఎంత అంటే నన్న √21 ప్లస్ 2 √21 ప్లస్ 2 అండి. సో ఇది ఎందులో ఉందో చూద్దామండి ఇక్కడ అండర్స్టాండ్. √21 ప్లస్ 2 అండి రైట్. ఇది ఎందులో ఉందంటే నన్న ఆప్షన్
1లో ఉంది. అండర్స్టాండ్? మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, మైనస్ వాల్యూలు ఉండవండి, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి అనే విషయం. అదేనా మనం 50% ఎందుకు తీసుకోవాలండి, సబ్జెక్ట్ మన చేతిలో ఉంటాయి. రైట్ అండి. అట్లాగే ఇది చూద్దాం చూడండి. √7 ప్లస్ √36 నెల రాసుకోవచ్చు అంటే 4×9గా రాసుకోవచ్చు. 32 నెల రాసుకోవచ్చు అంటే 4×8గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్? సో ఇలా చూద్దామండి. 7 ప్లస్ చూడండి 4 కామన్ తీసుకుంటే ఏనా 4×9 ప్లస్ చూడండి ఈ 4 బయటకు రిలీజ్ చేస్తే 4 2 8 √8 అయిందండి. అట్లాగే 7 ప్లస్ చూడండి 4 కామన్ తీస్తే 9 ప్లస్ 2√8గా రాసుకోవచ్చు లేదా? అంతే కదండి. 4 కామన్ తీస్తే ఏమవుతుందండి, 4×9 4×9 అండి 4 2 8 సరిపోయింది కదా. రైట్. 7 ప్లస్ ఈ √4 అనేది బయటకు రిలీజ్ అయితే ఏమవుతుందన్నా జస్ట్ 2 అవుతుంది. 9 ప్లస్ 2√8గా రాసుకోవచ్చు అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? అట్లాగే దీన్ని చూద్దామండి. √7 ప్లస్ 2√8 ప్లస్ 1 ప్లస్ 2√8×1గా రాసుకోవచ్చు లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. రైట్ అండి. అట్లాగే √7 ప్లస్ √8 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎలా అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో a² ప్లస్ b² ప్లస్ 2ab సరిపోయిందా? a² 8, b² జస్ట్ 1, 2ab సరిపోయింది కదండి. ఓకేనా? అట్లాగే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే √7 ప్లస్ 2√8 బై మిస్టేక్ ఏం చేస్తారంటే జస్ట్ 1గా రాసేయకూడదండి. 2 1 2 అండి. 7 ప్లస్ 2 ఏమవుతుందంటే నాన్న 9 అవుతుందండి. 2√8 అవుతుందండి. రైట్ అండి. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చేసిందండి, అంటే 1 ప్లస్ √8 అవుతుందన్న విషయం మనకు అర్థమైపోయింది. ఆప్షన్ 1 పెట్టచ్చు. అప్పుడు మనం షార్ట్ కట్ చేయొచ్చండి. అర్థమవుతుందా? ఇక నుంచి మీకు తెలిసిందే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 ప్లస్ 1 అండి ప్లస్ 2√8 అండి. అంటే ఆటోమేటిక్గా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా సెట్ అయిపోయింది కదా. అంతవరకు మనం చివరి వరకు ఏం చేసేది ఏం లేదండి అక్కడ. అర్థమవుతుంది కదండి? అది విషయం అండి. సో ఆప్షన్ 1 అండి మీకు తెలిసిపోయింది కదా. ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే √8 ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకుంటే ఫైనల్గా స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే √8 ప్లస్ 1 అన్నా 1 ప్లస్ √8 అన్నా సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, ఇండివిజువల్గా రూట్ ఉండేటప్పుడు ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్మ్ అని పోలి ఉంటుందండి. టెక్నిక్ కదండి. ఇండివిజువల్గా రూట్లు ఉండేటప్పుడు టెక్నిక్లు మనం ఇలా చేసుకోవచ్చు అండి. అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట. సో ఇక్కడ చూద్దామండి. (16 ప్లస్ 4×20గా రాసుకుందామండి. దీన్ని ఎలా రాసుకుందామంటే నన్న 4×28గా రాసుకుందామండి. 4×8 32, 4×8 8 3 11 సరిపోయింది కదా, 112. అట్లాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఓకే 4×35గా రాసుకోవచ్చు. 4×35 అంటే 4 30 ఎంత? 120, 4 5 20 అండి. సరిపోయిందండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే కనుక 16 ప్లస్ చూడండి 4×20 ఎలా రాసుకోవచ్చు అంటే ఎలా రాసుకోవచ్చు చెప్పండి మరి? 2√20గా రాసుకోవచ్చా? 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2√28గా రాసుకోవచ్చా? 4ని బయటకు తీసేద్దాం. అలాగే మళ్ళీ 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2√35గా రాసుకోవచ్చా లేదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు. సరే ఇక్కడ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 16 ప్లస్ 2√4√5 అట్లాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఓకే సారీ చూడండి 2√4√7గా రాసుకోవచ్చు. దీని ఎలా రాసుకోవచ్చు అంటే 2√7√5గా రాసుకోవచ్చు. అండర్స్టాండ్ ఆర్ నాట్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2AB 2BC 2CA సరిపోయిందా లేదా? 2AB అండర్స్టాండ్, 2A అదే AC లేదంటే ఏంటి 2BC ఏదైనా పర్లేదండి. ముందు వెనక ముందైనా పర్వాలేదండి. A ఇంటూ B అన్నా B ఇంటూ A అన్నా ఒకటే, A ప్లస్ B అన్నా B ప్లస్ A అన్నా ఒకటే, A మైనస్ B B మైనస్ A ఒకటి కాదు. ఓకేనా? సో అంటే ఇక్కడ నాకు గమనించింది ఏంటంటే √4 ఒకటి వచ్చింది, √5 ఒకటి వచ్చింది, √7 ఒకటి వచ్చింది, అంతే కదా. సో ఇది ఫార్ములా అవుతుందని నా నమ్మకం అండి.
చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca సరిపోయింది. అయితే ఇదంతా కలిపితే మనకి 16 రావాలి. అవుతుందో లేదో చూద్దాం. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే చెప్పండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చూడండి √4కి వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 2. ఇది √5 ప్లస్ √7 అండి. ఇదంతా మనకి ఏమవ్వాలంటే 16 అవ్వాలి. 16 అనేది ఎలాగవుతుందంటే చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఓకేనా, 4 ఏ స్క్వేర్ ఎంత చెప్పండి, ఏ స్క్వేర్ ఎంత √4 స్క్వేర్, √4 స్క్వేర్ ఎంత √4 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోతే 4 ఉంటుందండి. ఎంత ఉంటుందండి ఇక్కడ 4 ఉంటుంది. అట్లాగే √5 స్క్వేర్ ఎంత జస్ట్ 5. అలాగే √7 స్క్వేర్ ఎంత జస్ట్ 7. 4 5 9 9 7 ఎంత 16. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఇదండి కలిపితే ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca రాశానండి. మరి ఇదంతా కలిపి ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. 16 వాల్యూ ఎంత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. 16 వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకేనండి, ఇదంతా 2ab 2bc 2ca సరేనండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఫైనల్గా ఏముంటుందండి 2 ప్లస్ √5 √7. ఎక్కడ ఉందండి ఇది ఆప్షన్ 2 ఆప్షన్ 3 అండి. 2 √5 ప్లస్ √7 ఆప్షన్ 3లో ఉందండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఉన్నాయో. అంటే వినడంతో పాటు ప్రాక్టీస్ కూడా మీరు చేయాలండి. రైట్ ఫ్రెండ్స్, అట్లా ఇది కూడా సేమ్ మోడలేనండి, ఇండివిజువల్గా ఉందండి స్క్వేర్ రూట్. ఓకే గైస్, చూడండి ఫ్రెండ్స్ ఈ సమ్ చూద్దామండి. రైట్ అండి, √27 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 6 ప్లస్ 4 ఇంటూ 30 రాసుకోవచ్చు అండి. అట్లాగే ఇలా చూడండి ఫ్రెండ్స్ 27 ప్లస్ 4√4 √5 4√4 √6 ఓకే ప్లస్ 4√6 ఇంటూ √5 అండర్స్టాండ్ 6 5 30 రైట్ అండి. ఈ 4 అనేది ఏంటంటే 2గా రాసుకోవాలండి. అది 4 ఎలా రాసుకోవచ్చు అండి ఇక్కడ 2√6 2√5గా రాసుకోవచ్చు. 2√6 √5గా రాసుకోవచ్చు. అట్లాగే దీన్ని చూద్దామండి. √27 ప్లస్ చూడండి దీన్ని ఎలా రాసుకుందామంటే ఏబి బీసీ సిఏగా ఉందా లేదా, ఏబి నెక్స్ట్ బీసీ అంటే ఇది బిఏ కావచ్చు, అది సిబి కావచ్చు, లేదా బీసీ కావచ్చు, అది ఫార్ములా. అంటే ఇక్కడ ఏంటంటే ఏ అనేది ఏంటంటే జస్ట్ చూడండి ఇక్కడ 4√4 √5 అలాగే 4√4 2ab 2bc కింద రాసుకోవాలండి. అట్లాగా నేను చెప్పేది ఏంటంటే అదండి. సో ఇక్కడ మామూలుగా మనం ఏం రాసుకోవచ్చు అంటే 4ని ఏగా రాసుకొని చూడండి ఫ్రెండ్స్ √4 అంటే ఏంటి 2 కదా, √4 అంటే ఏంటి 2, ఏ అంటే ఇది, బి అంటే ఇది, అర్థమైంది, డాట్ అంటే ఇంటూ. ఓకే, అలాగే √4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 రాసుకొని √4 అంటే 2 కదా, 2bc బి అండి ఇది రైట్ అండి రైట్. అట్లాగే 2√6 ఇంటూ √5గా రాసుకుంటామండి. 2√6 ఇంటూ √5గా రాసుకోవచ్చు అండి రైట్. అట్లాగే చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇది 27 అండి, ఇది 2ab, ఇది 2bc, ఇది 2ca. మరి ఇందులో ఏ ఏంటి సార్ అంటే ఇది, బి ఏంటి సార్ ఇది, సి ఏంటంటే ఇది సార్. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవాలంటే చూడండి 4 ప్లస్ √5 ప్లస్ √6 4 ప్లస్ √5 ప్లస్ √6 హోల్ స్క్వేర్గా రాసుకుందామండి రైట్ అండి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే మనకి సరిపోతుందండి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సరిపోయిందండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca సరిపోయిందండి. మరి ఇదంతా యాడ్ చేస్తే ఏం రావాలంటే 27 రావాలండి. ఏం రావాలి వస్తుందండి, చూద్దామండి. ఇక్కడ వస్తుంది చూద్దాం. చూడండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా చూడండి 4 స్క్వేర్ ఎంత చెప్పండి నాకు ఒకసారి. 4 స్క్వేర్ 16 అండి రైట్ అండి రైట్. √5 హోల్ స్క్వేర్ ఎంత జస్ట్ 5 అండి. √5 హోల్ స్క్వేర్ ఎంత జస్ట్ 5. √6 హోల్ స్క్వేర్ ఎంత అంటే 6.
16 ప్లస్ 5 21, 21 ప్లస్ 6 ఎంత అండి 27. సరిపోయింది కదండి. అంటే దీని ఆన్సర్ ఇది కాదండి, 27 కాదు. నేను ఆన్సర్ ఏంటంటే దీని ఆన్సరు స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే ఏముంటుందంటే ఫైనల్గా, అంటే మీకు ప్రూఫ్ చెప్తున్నా, రూట్ ఓవర్ ఓకే 4 ప్లస్ రూట్ 5 ప్లస్ హోల్ స్క్వేర్కి క్యాన్సిలేషన్ అయితే ఫైనల్గా ఏముంటుందంటే ఏమవుతుందంటే చూడండి 4 ప్లస్ రూట్ 5 ప్లస్ 6 ఉంటుందండి, సారీ రూట్ 6 ఉంటుందండి. రైట్ అండి, రైట్. ఇది ఎక్కడుంది 4 ప్లస్ రూట్ 5 ప్లస్ రూట్ 6 ఆప్షన్ 1లో ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములాలో సెట్ అయినటువంటి ఫార్ములా. ఓకే, ఈ సమ్ చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క సమ్ ఏంటంటే 10 ప్లస్ 2 రూట్ ఓవర్ ఓకే, దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 4 ఇంటూ 18గా నోట్ చేసుకోవచ్చు అండి. అట్లాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ 4 ఇంటూ 14గా రాసుకోవచ్చు. అవునా, 14 4 56, 18 4 72 అండి. అట్లాగే చూసుకుంటే కనుక 10 ప్లస్ 2, ఇక్కడ 4 అనేది కామన్ తీస్తే 4 ఇంటూ 18 ప్లస్ 2 రూట్ 4 ఇంటూ రూట్ 14గా రాసుకోవచ్చు. అండర్స్టాండ్? సో రైట్ అండి. 10 ప్లస్ రూట్ 4 అనేది బయటకు వస్తే ఏమవుతుందంటే చూడండి 2 అవుతుందండి. రూట్ 4 బయటకు వస్తే ఏమవుతుందంటే 2 అవుతుంది. 2 2 జా 4. 18 ప్లస్ చూడండి 2 రూట్ 4 ఇంటూ రూట్ 14. డియర్ ఆస్పిరెంట్స్, దీన్ని 18కి ఎలా రాసుకోవచ్చు అంటే 14 ప్లస్ 4గా రాసుకోవచ్చు అండి. 14 ప్లస్ 4గా రాసుకోవచ్చు. 10 ప్లస్ 4 రూట్ ఓవర్ 14 ప్లస్ రూట్ 4 హోల్ స్క్వేర్గా రాసుకుందామండి. రైట్ అండి. రూట్ ఓవర్ 14 ప్లస్ రూట్ 4 హోల్ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిలేషన్ అయితే రూట్ ఓవర్ 10 ప్లస్ 4 రూట్ 14 ప్లస్ రూట్ 4 అండి. రైట్ అండి. ఓకే గైస్, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 10 ప్లస్ 4 రూట్ 14 ప్లస్ 4 రూట్ 4 రాసుకోవచ్చు అండి. ఓకే, ఈ 4 రూట్ 4 అనేది ఏంటంటే 8గా రాసుకోవచ్చా? 4 2 8 కదా, రూట్ 4కి 2 కదా 8, అంటే 18 ప్లస్ 4 రూట్ 14గా రాసుకోవచ్చు. అవునా, 18ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 4ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 18ని 14 ప్లస్ 4గా రాసుకోవచ్చు. ఈ 4ని ఏంటంటే 2 ఇంటూ 2 రూట్ 14గా రాసుకోవచ్చు. అవునా కదా? సో 14 ప్లస్ 4 అంటే 18 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 14 అంటే 2ab రాసుకోవచ్చు. ఇందులో ఏ అనేది ఏంటంటే 2 అండి, బి అనేది ఏంటంటే చూసుకుంటే కనుక 14 అండి, అంటే రూట్ 14. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు లెక్క ఫైనల్ అయిపోయిందండి. సో ఈ యొక్క వాల్యూ ఏంటంటే చూడండి రూట్ 14 ప్లస్ రూట్ 4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. అంతే కదండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కింద రాసుకోవచ్చు. ఓకే, స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే రూట్ 14 ప్లస్ రూట్ 4 ఎంత అంటే 2. రూట్ 14 ప్లస్ 2 అనేది ఎక్కడుందండి? రూట్ 14 ప్లస్ 2 ఇదండి ఆన్సర్. ఓకేనండి. సో ఆప్షన్ 2 అండి. ఓకే గైస్, నెక్స్ట్ డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క లెక్క అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని మోడల్స్ కవర్ చేశాను. అట్లాగే ఈ యొక్క ప్రాబ్లం కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ యొక్క లెక్కని కూడా మీరు ఆన్సర్ రూపంలో కామెంట్ తెలియపరచండి. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca రూపంలో తెలియపరిచి కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియపరచండి. సో ఇది కూడా ఇదే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములాను ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు ఆన్సర్కి కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది కూడా సేమ్ ఫార్ములా. రైట్ అండి. అట్లాగే సో ఓకేనండి, ఇది కాన్సెప్ట్ ఈ యొక్క 4 లెక్కలు మీకు ఇచ్చాను హోంవర్క్, మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.